నమస్తే ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ప్రాపర్టీస్ జనగామ డిస్టిక్ అని. మనకు ఒక మంచి సైట్ అయితే వచ్చింది. ఆ సైట్ ఎట్లా అంటే, ఇది రోడ్ అండి, కంకర దొక్కించినటువంటి రోడ్డు, విలేజ్ టు విలేజ్ రోడ్డు. ఆ రోడ్ అటాచ్డ్ అయ్యి ఉన్నది. సైట్ మాత్రం ఒక 10 గుంటలు మాత్రమే రాళ్ళు ఉన్నది. మిగతాదంతా సేద్యం గల భూమి. ఈ పత్తి పంట వస్తుంది. దాని తర్వాత మనకి రైట్ సైడ్ పోతే అక్కడ మామిడి చెట్టు కనిపిస్తుంది. చూద్దాం ఒకసారి. ఇది రాళ్ళు వచ్చేది మాత్రం ఒక 10 గుంటలు మాత్రం రాళ్ళు వస్తాయండి. ఇది ముదిరాజ్ అండి, బీసీ ముదిరాజ్ ప్రాపర్టీ. ఇది వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, అక్కడనే బతుకుతున్నారు, వలస వెళ్ళిరు. అయితే ఈ మామిడి చెట్టు ఉంది కదా, ఈ మామిడి చెట్టు పక్క నుంచి దాని బ్యాక్ సైడ్ నుంచి కొంత దూరం నుంచి వస్తుంది, మడి వస్తుంది. దాని పక్కకు బావి ఉంటుందండి. ఈ చెట్టు కూడా బాగుంటుంది. ఇక తాడి చెట్టు నుంచి ఇట్లా పైకి ఇవి 2 మాలు వస్తాయి. దాని తర్వాత ఈ పత్తి వస్తుందండి. ఇదంతా రోడ్ ఫేసింగ్ ఉంటుంది. రోడ్ ఫేసింగ్ దాదాపుగా 100 మీటర్ల పైన ఉంటుంది. 100 మీటర్లు 150 మీటర్లు ఉంటుంది. అట్లా నుంచి మళ్ళీ ఈ చెట్టు వరకు ఉంటుంది. ఈ చెట్టు నుంచి మళ్ళీ ఈ తాడి చెట్టు వరకు, అట్లా నుండి డైరెక్ట్ మళ్ళీ ఇట్లా మామిడి చెట్టు వరకు ఉంటుందండి. చేసి చూస్తున్నట్టు. ఓకేనా? మనకు రేటు కూడా అతి తక్కువ ధరలో ఉన్నదండి. ఫర్ ఎకర్ వచ్చేసి రైతు 22 lakhs చెప్పినాడు. అట్లయితే ప్రభుత్వం మార్కెట్ లేదని చెప్పాను. 20 lakhsకి అయితే ఇస్తా అంటున్నాడు. ఇంకా కొంచెం నెగోషియబుల్ కూడా చేసుకోవచ్చు మనం. ఇది జనగామ జిల్లా పరిధిలో వస్తుంది. రఘునాథ్పల్లి మండల్ కింద వస్తుందండి. జనగామ జిల్లాకి మాత్రం 20 కిలోమీటర్స్ వస్తుంది. హైదరాబాద్కి అయితే మాత్రం 100 వస్తుందండి. ఇటు హన్మకొండకైతే అతి తక్కువ వస్తుందండి, 48-50 వరకు వస్తుంది. ఇక ఉస్నాబాద్కి అయితే అతి దగ్గర అవుతుందండి. ఉస్నాబాద్కి అయితే 38 లేదా 40 వస్తుంది. సిద్దిపేటకి అయితే 100 వస్తుంది. కరీంనగర్ కూడా 100 వస్తుందండి. ఈ ప్రైస్ విషయానికి వస్తాము, మళ్ళీ చెప్తున్నాను, 20 లక్షలు నెగోషియబుల్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.